పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాల్లో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మిడిల్ ఈస్ట్లోని దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు భారీగా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాల్స్ చేస్తున్న వారి వివరాలను సిబ్బంది నోట్ చేసుకుంటున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు అప్డేట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓటీ రాజు. పరిస్థితుల నేపథ్యంలో ఎంతో మంది భారత పౌరులు, అందులో ముఖ్యంగా తెలంగాణ పౌరులు కూడా ఎన్నో దేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు మేము సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా 24/7 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాల్ సెంటర్ కు పెద్ద ఎత్తున కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరెవరు ఎక్కడ చిక్కుకున్నారు, ఏంటి, వాళ్ళను వెకేషన్ చేసేందుకు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయంటూ కూడా నిరంతరం సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ డీటెయిల్స్ ను కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్డేట్ చేస్తూ ఇక్కడ వివరాలు తీసుకోవడం, ఆ తర్వాత విదేశాంగ శాఖకు వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అధికారి వందన మేడం ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది. ఒక్కసారి కాల్ సెంటర్ మేము కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసే వరకు మాకు కాల్స్ అన్నీ చాలా ఫ్లో అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు వరకు 40-50 కాల్స్ మేము అటెండ్ చేస్తున్నాము. అందరు నంబర్స్ ఇచ్చేసాం, 4 మెంబర్స్, వాళ్ళకి కూడా అందరికీ కంటిన్యూస్గా కాల్స్ వస్తుంది. మేము అందరి దగ్గర డాటా కలెక్ట్ చేసుకుంటున్నాము. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, ఎవాక్యుయేషన్. కానీ అక్కడ ఫ్లైట్స్ కానీ ఏం ఫెసిలిటీస్ ఇప్పుడు లేదు. వన్స్ ఇఫ్ సంథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ సో దట్ ఎంబసీస్ కెన్ కాంటాక్ట్ దెమ్ విత్ ద డాటా విచ్ వీఆర్ కలెక్టింగ్. వీ విల్ షేర్ ద డాటా విత్ ద కన్సర్న్ ఆఫీషియల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసేసి వాళ్ళకి డాటా ప్రొవైడ్ చేస్తాం. ఎంఈఓలో కానీ ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా ఈ డాటా మేము వాళ్ళకి ఇస్తామన్నమాట. మా దగ్గర తెలంగాణ వాళ్ళు ఇంత స్టక్ అయిపోయారు ఏంటి అని వాళ్ళకు కూడా ఒకవేళ అలాంటి ఏమైనా ఎయిర్ లిఫ్టింగ్ సిస్టమ్ ఏమైనా ఉంటే దాని గురించి అన్ని డాటా కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాం. కాల్స్ అని అటెండ్ చేస్తున్నాం. ఎవ్రీబడి ఆర్ హెల్ప్లెస్. అక్కడ ఉన్నారు, వాళ్ళ హోటల్స్లో ఉన్నారు. వర్కింగ్ వాళ్ళైతే వాళ్ళు అక్కడ రెసిడెన్స్ లో సేఫ్టీగా ఉండండి, బయటికి రాకండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం. రైట్, ఇది మనం చూడొచ్చు. కాల్ సెంటర్ లో ఎక్కడికక్కడ ప్రత్యేకంగా నోట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ సిస్టమ్ ద్వారా కూడా అప్డేట్ చేస్తున్నారు. వస్తున్నటువంటి కాల్స్ మొత్తం కూడా నిరంతరం 24/7 కూడా పనిచేస్తుందని చెప్పినటువంటి పరిస్థితి. సిపిఆర్ఓగా ఉన్నటువంటి చక్రవర్తి కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే తమ దేశం నుంచి వదిలి వెళ్ళాము, కానీ అక్కడ ఇప్పుడు టెన్షన్ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి ప్రధానంగా మీకు కాల్స్ వస్తున్నాయి? మాకు మిడిల్ ఈస్ట్లోని 8 దేశాల నుంచి వస్తున్నాయి. అది ప్రధానంగా దుబాయ్ నుంచి అండ్ కువైట్, ఖతర్. కొన్ని కాల్స్ బహ్రెయిన్ నుంచి కూడా వస్తున్నాయి. కానీ కువైట్లో, ఖతర్లో సిచ్యువేషన్ కొంచెం హొలటైల్గా ఉంది బాగా. కువైట్లో షెల్లింగ్ జరుగుతుంది, మమ్మల్ని కొంచెం త్వరగా ఎవాక్యుయేట్ చేయండి అని చెప్తున్నారు. అంటే గతంలో కూడా మీరు ఇజ్రాయెల్ నుంచి వెనక్కి తీసుకొచ్చింది కూడా చూసాము. ఆ విద్యార్థులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు ఏమైనా మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారా? లేదండి, ఇజ్రాయెల్ నుంచి మాకేం కాల్స్ రాలేదు. ఇజ్రాయెల్లో అలాంటి వాళ్ళు మోస్ట్లీ లేరు. మాకు మోస్ట్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో తెలంగాణ నుంచి దాదాపు 10-20 లక్షల మంది ఉంటారు. సెటిల్ అయిన వాళ్ళతో పెద్దగా ప్రాబ్లం రాలేదు. కానీ మధ్యలో అనుకోకుండా వాళ్ళు ఎక్కడ వెళ్ళడానికి దిక్కుతోచకుండా యూఎస్కి వెళ్ళడానికి కానీ, లండన్ కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి వెళ్ళి మధ్యలో స్టాండర్డ్ అయిపోయిన వాళ్ళ నుంచి ఎక్కువ టెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎలాగైనా ఎవాక్యుయేట్ చేయండి, త్వరగా చేయించండి అనేది బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీకు చేస్తున్నటువంటి కాల్స్ లో ప్రధానంగా వాళ్ళందరూ
ఏ ఏరియాలో ఉంటున్నారు? అంటే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారా, లేదంటే ఎయిర్పోర్ట్స్ లోనే ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారా, ఎలా ఉన్నారు? ఎయిర్పోర్ట్స్ లో ఎవరు లేరండి. ఎయిర్పోర్ట్ లో అందరినీ ఎవాక్యువేట్ చేయించారు. వాళ్ళకి దుబాయ్లో అయితేనేమో చాలా మందిని హోటల్స్ పెట్టారు. కువైట్ లో కొందరిని షాపింగ్ మాల్స్ లో కానీ, పెట్రోల్ బంక్ లో కానీ, షెల్టర్స్ అది గవర్నమెంట్ చూస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళని సురక్షితంగానే చూసుకుంటున్నారు. రైట్, ఇది ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య అంటే టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పొట్టకోటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ కొన్ని విషయాలు స్పష్టం చేస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎయిర్ స్పేస్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరి డాటా తీసుకుంటున్నారు. సో ఏ మాత్రం అవకాశం ఉన్నా వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి పూర్తి వాళ్ళందరికీ కూడా చెప్తూ వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండేటువంటి సలహాలు కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోని ఈ కాల్ సెంటర్ అందిస్తూనే ఉంది.